హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సైజ్ 7.2 ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి. స్కిప్ చేస్తే మీకే లాస్ అవుతుందండి. ఎందుకంటే చెప్తున్నా అర్థం కాదు. అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అలాగనే మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నేను రిజల్ట్ వరకు పాలిటెక్నిక్ తో సహా అంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అలాగే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సైజ్ 7.2 లోని ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ which divides of the join of the -1, 7 and 4, -3 in the ratio 2:3. ఇవి సేమ్ గుర్తుపెట్టుకొని ఎక్సర్సైజ్ 7.2 లో 3 లో ఉన్న ఎక్సర్సైజ్ 7.2 లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్స్ లో ఉంది. అంటే 6 to 10 వరకు చెప్పిన ప్రతి ప్రాబ్లం ఉన్నట్టే ఉంటాయి. ఓకే, మీరు ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ గా విన్నారా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది. ఓకే, క్లియర్ గా ఇక్కడ చూడండి, నేను మళ్ళీ చెప్తాను, వినండి. ఇక్కడ find the coordinates of the points which divides the joining -1, 7 and 4, 3. అంటే ఒక లైన్ లో ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. దేన్ని? -1, దాన్ని ఏ అనుకుందాం మనం. ఏ -1, 7, అలాగనే బి 4, -3. ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఓకే, ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. దాన్ని పి అనుకుందాం, XY అనుకుందాం. తెల్లు ఎంత కోఆర్డినేట్స్ తో డివైడ్ చేస్తుందో తెల్లు. కానీ ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది? 2:3 తో డివైడ్ చేస్తుంది. అంటే M1 ఎంత మనకి ఇప్పుడు 2, M2 ఎంత మనకి? M2 ఎంత? 3. ఓకే, దీనికి ఏ ఫార్ములా వాడతాం? సెక్షన్ ఫార్ములా తెలుసు కదా మనందరికి. P(x, y) ఆ ఫార్ములా వాడతాం అనమాట. ఇక్కడ చూడండి సొల్యూషన్. అర్థమైందా? ఒక లైన్ ని ఏబి అనే లైన్ ని ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది. ఎంత రేషియోతో? 2:3. అలాగైతే ఎంత పాయింట్ తో డివైడ్ చేస్తుంది కోఆర్డినేట్స్ అనేటివి మనం కనుక్కోవాలి. ఇదే క్వశ్చన్. ఓకే, ద గివెన్ పాయింట్స్ A -1, 7 and B 4, -3. ఓకే, ఇన్ ద రేషియో ఎంత రేషియోతో డివైడ్ అవుతుంది? 2:3. అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది M1, ఇది M2 కదా. ఓకే, క్లియర్. ఫార్ములా అర్థమైందా? సింపుల్ గా ఉంటుంది, వెరీ వెరీ సింపుల్ గానే ఉంటుంది. M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2 కదా ఫార్ములా. ఇది x కోఆర్డినేట్, ఇది y. ఇప్పుడు M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. క్లియర్? ఇక్కడ చూడండి. ఓకే, క్లియర్. ఇప్పుడు P(x, y) పాయింట్స్ కనుక్కోవాలి మనం. ఎంత రేషియో? ఇక్కడ చూడండి, M1 ఉంది ఫస్ట్. M1 ఎంత మనకి? 2 ఇంటూ x2 ఎంత ఉంది? 4 ఉంది. 4 ప్లస్ M2 ఎంత ఉంది? 3 ఇంటూ x1 ఎంత ఉంది మనకి? -1 ఉంది బై M1 ప్లస్ M2 అంటే ఇగో M1 ప్లస్ 2, ఇగో ఇక్కడ M1 ప్లస్ M2 కామా. ఇప్పుడు M1 మళ్ళీ M1 ఎంత మనకి? 2 ఇంటూ y2 ఎంత ఉంది? -3 ఉంది ప్లస్ M2 ఎంత? 3 ఇంటూ y1 ఎంత ఉంది? 7 బై M1 ప్లస్ M2 అంటే 2 ప్లస్ 3. ఓకే, 4 2 జా 8 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జా 3 బై 3 2 ఒక 3 5. ఓకే, క్లియర్. 4 2 జా 8 ప్లస్ ఇంటూ మైనస్ 3 1 జా 3 3 ఒక 2 5. ఓకే, ఇక్కడ చూడండి, 3 2 జా -6 3 2 జా 6 మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి ప్లస్ 7 3 జా 21 బై కింద 5. ఓకే, ఇక్కడ చూడండి అర్థమైంది కదా. 8 లో 3 పోతే 5 బై 5. ఇక్కడ చూడండి 21 లో -6 పోతే ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మనకి? ప్లస్ ఉంది. అంటే 21 లో -6 పోతే ఎంత ఉంటుంది? 15 ఉంటుంది బై 5. ఇక్కడ చూడండి మనకి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. 5 1 జా 5 1 జా 5 1 జా 5 3 జా అంటే ఎంత వచ్చింది పాయింట్స్ కోఆర్డినేట్స్? 1, 3. ఇక్కడ మైనస్ ఏం లేవు కాబట్టి మైనస్ లేం లేవు. 1, 3 తో డివైడ్ అయింది. ఎక్కడ నుంచి వచ్చింది? 5 1 జా 5 1 జా 5 1 జా 5 3 జా ఎంత డివైడ్ అవుతుంది? అంటే P(x, y) ఈక్వల్ టు ఎంత? 1, 3. అర్థమైందా గైస్? నోట్ డౌన్. ఇంతే ఇంకా. అంటే P(x, y) ఎంత డివైడ్ చేస్తుంది? ఏ కోఆర్డినేట్స్? 1, 3 అనే కోఆర్డినేట్స్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఎంత రేషియోతో? 2:3 తో. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఎక్సైజ్ 7.2 లోని సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది trisection of the line
సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3. సేమ్ ఇలాంటిది ఎగ్జాంపుల్స్ లో వచ్చింది. ట్రైసెక్షన్ అనే పదం వాడినారు ఎగ్జాంపుల్స్ లో. అసలు ట్రైసెక్షన్ అంటే ఏంది? ఒక లైన్ ని బాగానండి, ఒక లైన్ ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయడాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది, దాన్ని మనము ట్రైసెక్షన్ అంటాం. అంటే ఒక లైన్ ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయడాన్ని ట్రైసెక్షన్ అంటాం. అంటే ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ అంటే ఉంటుంది, ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ అంటే ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. అర్థమైందా? దాన్ని ట్రైసెక్షన్ అంటాం. ఇది ఓకే. ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎక్కడి నుంచి 4, -1 అలాగనే 2, -2, -3. ఓకే, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకే, అలాగైతే ఇప్పుడు ఏం చేయాలి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ట్రైసెక్షన్. అంటే భాగాలు చేస్తుంది కదా, ఇప్పుడు ట్రైసెక్షన్ చేస్తుంది కదా, ఆ పాయింట్స్ ని కనుక్కోవాలి. అంటే px, y అలాగనే qx, y. ఓకే, ఒక లైన్ 3 ఈక్వల్ పార్ట్ చేస్తుంది, ఆ పాయింట్స్ ఈక్వల్ పార్ట్ చేస్తున్నాయి, ఆ పాయింట్స్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, ఇదే క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. దానికంటే ముందర మీరు ఒకటి గమనియాలి, మనకి రేషియో ఇవ్వలేదు కదా, రేషియోని ఎలా కనుక్కోవాలి? పీకి క్యూకి సపరేట్ రేషియోలు ఉంటాయా? ఖచ్చితంగా సపరేట్ రేషియోలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఇక్కడ చూడండి, మనకి ఒక లైన్ బాగినండి, ఇక్కడ ఏ, ఇక్కడ ఎంత బి, ఇక్కడి నుంచి ఇక్కడ బాగినండి, ఇక్కడ పి కదా. అంటే మనం ఏంది ఏపీ ఇస్టు పిబి రాసుకుంటున్నాం కదా ఇప్పటి వరకు. అంటే ఇక్కడ చూడండి బాగా గమనియండి, అంటే పి ఒక రేషియోస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఎన్ని భాగాలు? ఒక భాగం. పి నుంచి బికి ఎన్ని భాగాలు? 2 భాగాలు. అంటే 1:2. ఏది? పికి. అంటే పికి m1:m2 ఏమవుతుంది? 1:2 అవుతుంది. అర్థమైందా? అంటే ఏ నుంచి పికి ఒక భాగం మాత్రమే ఉంది, మళ్ళీ పి నుంచి బికి ఎన్ని భాగాలు ఉంటాయి? 2 భాగాలు ఉన్నాయి కదా. ఎందుకు 2 భాగాలు ఉన్నాయి? ఇక్కడ ట్రైసెక్షన్ అంటే ఏం చెప్పినా 3 భాగాలు చేస్తుంది. ఓకే, అంటే పికి ఏమైంది? m1:m2 1:2 అయింది. మరి క్యూకి ఏమవుతుందబ్బా? క్యూకి ఏమవుతుంది? 2:1 అవుతుంది. ఓకే, ఎందుకు అవుతుంది? ఇక్కడ చూడండి, ఏకి క్యూకి ఎన్ని డిస్టెన్స్ ఎంత డివైడ్ చేస్తున్నాయి? 2 చేస్తున్నాయి. 2:2. మళ్ళీ క్యూ నుంచి బికి 1. అంటే క్యూ ఈక్వల్ టు m1:m2 ఈక్వల్ టు 2:1. అర్థమైందా గైస్? అంటే పీకి ఏమో m1:m2 ఏమవుతుంది? 1:2 అవుతుంది. క్యూకి ఏమవుతుంది? m1:m2 అవుతుంది. అంటే 2:1 అవుతుంది. అర్థమైందా? ఇక్కడ క్యూకి వచ్చే తలకలు ఇటు పక్క 2 భాగాలు అవుతుంది, అటు పక్క 1 భాగం అవుతుంది. అదే పీకి వెళ్ళే తలకల పీకి 1 భాగం వస్తుంది, మళ్ళీ పీ నుంచి అవతల పోతే 2 భాగాలు అవుతున్నాయి. అర్థమైందా? మనం ఇప్పుడు ఆ పాయింట్స్ అంటే ఆ కోఆర్డినేట్స్ మళ్ళీ ఇంకా మిగతా కోఆర్డినేట్స్ ఇవే, ఇంకా వేరే చేంజ్, మనకి రేషియో ఒకటి చేంజ్ అవుతుంది. దాంతో ఇప్పుడు మనము పి ఒక కోఆర్డినేట్స్, క్యూ ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి. లెట్ ద పి అండ్ క్యూ బి ద ట్రైసెక్షన్. ఏంది? ట్రైసెక్షన్ చేస్తుంది కదా, పి అనే క్యూ ని ఏబిని అనేది ట్రైసెక్షన్ చేస్తుంది. ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ ఇక్కడ సెగ్మెంట్ అక్కడ ఉన్నదే రాస్తున్నాను నేను, వేరేది ఏం రాయట్లేదు. జాయినింగ్ ఏ 4, -1 అండ్ బి -2, -3 ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది? మనకి 1:2 కాబట్టి దాన్ని అలాగని పెట్టుకున్నాం. ఇప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. ఏంది? పి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. దేర్ఫోర్ పి డివైడ్స్, ఏంది? పి డివైడ్స్ చేస్తుంది దేన్ని? ఏబి ఇంటర్నలీ ఇన్ ద రేషియో. ఎంత రేషియోతో చేస్తుంది? 1:2. పి అనేది డివైడ్ చేస్తుంది దేన్ని? ఏబిని. ఎంత? ఇంటర్నల్ ఇన్ ద రేషియో. ఇక్కడ చూడండి, ఇన్ ద రేషియో 1:2. అంటే పిని ఏబి లైన్ ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది? 1:2 గా డివైడ్ చేస్తుంది. ఓకే, మరి పి అనుకోని ఫార్ములా ఏంది మనకి? x, y m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమే. x1 y1 లేవి, ఇది x1 ఇది y1, ఇది x2 ఇది y2, మనకి ఒక ఇది కూడా m1 ఇది m2. ఓకే గైస్, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. m1 ఎంత ఉంది మనకి? 1 కదా, 1 ఇంటూ x2 ఎంత ఉంది మనకి? -2 ఉంది, ప్లస్ m2 ఎంత ఉంది మనకి? 2 ఉంది, ఇంటూ x1 ఎంత ఉంది? 4 ఉంది, బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 కామా m1 ఎంత ఉంది? 1 ఇంటూ y2 ఎంత ఉంది? -3 ఉంది, ప్లస్
m2 ఎంత ఉంది 2 ఇంటూ y1 ఎంత ఉంది -1 ఉంది బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 క్యాలిక్యులేషన్ చూడండి 2 1 జా 2 కానీ -2 ఒక మైనస్ కాబట్టి ప్లస్ 4 2 జా 8 బై కింద 3 డినామినేటర్ లో ఇక్కడ చూడండి -3 1 3 జా 3 1 మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2 బై 3 ఓకే క్లియర్ బిగ్ సిమల్ ఏముంది 8 ఉంది అంటే 8 లో కల్లా 2 పోతే ఎంత 6/3 ఓకే ఇక్కడ చూడండి -3 2 ఏమవుతుంది -5/3 అవుతుంది కదా క్యాలిక్యులేషన్ అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఎంత అవుతుంది 3 1 జా 3 2 జా అంటే 2, -5/3 అనేటివి కోఆర్డినేట్స్ ఏంటివి p యొక్క కోఆర్డినేట్స్ ఎంత 2, -5/3 అర్థమైందా గైస్ అంటే p యొక్క కోఆర్డినేట్స్ కనుక్కున్నాం ఇప్పుడు ఏం కనుక్కోవాలా q ని కనుక్కోవాలి q యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే రేషియో ఏమవుతుందని చెప్పినాను 2:1 ఎందుకు q నుంచి ఇటు a కి 2 భాగాలు అవుతుంటే ఇక్కడ q నుంచి b కి ఒక్క భాగమే అవుతుంది అంటే 2:1 అన్నమాట సేమ్ ఇదే ఫార్ములాను ఉపయోగించాలి m1:m2 therefore ఇక్కడ నుంచి q మళ్ళా therefore q divides AB internally ఎంత 2 in the ratio 2:1 ఇది m1 అవుతుంది ఇక్కడ చూడండి ఇది m1 అవుతుంది ఇది m2 అవుతుంది ఇది m1 m2 ఓకే మనకి q ఒక కోఆర్డినేట్స్ కనుక్కోనికి ఫార్ములా ఏంది సేమ్ అదే x, y ఓకే m1 x2 ప్లస్ m1 x1 బై m1 ప్లస్ m2 కామా m2 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం ఫార్ములా m1 ఎంత మనకి 2 కదా 2 ఇంటూ ఇది m1 ఇది m2 ఇంకా x1 y1 x2 ఇది కామన్ ఉంటాయి x2 ఏముంది మనకి -2 ఉంది -2 ప్లస్ m1 ఎంత ఉంది మనకి 2 కదా m2 ఎంత ఉంది మనకి 1 ఇంటూ x1 ఎంత ఉంది మనకి 4 ఓకే 4 బై m1 ప్లస్ m2 2 ప్లస్ 1 కామా m1 ఎంత ఉంది మనకి 2 ఇంటూ y2 ఎంత ఉంది -3 ఉంది -3 ప్లస్ m2 ఎంత ఉంది మనకి 1 ఉంది 1 ఇంటూ y1 ఎంత ఉంది -1 ఉంది బై 2 ప్లస్ 1 ఇంకా చేసుకుంటూ వెళ్ళడమే 2 2 జా 4 -4 ఇక్కడ ప్లస్ 4 1 జా 4 బై 3 కామా ఇక్కడ 3 2 జా 6 -6 ప్లస్ ఇంటూ మైనస్ 1 1 జా 1 బై 3 అయిపోయింది ఇంకా ఇక్కడ -4 ప్లస్ 4 ఆన్సర్ ఎంత 0 3 కామా -6 -1 -7 బై 3 మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తుపెట్టి 2 కూడాలి ఇక్కడ చూడండి 0 బై ఎనీథింగ్ వాల్యూ 0 కామా -7/3 క్యాలిక్యులేషన్ చేయడానికి రాదు ఓకే అంటే q ఒక కోఆర్డినేట్స్ ఏంది qx, y కోఆర్డినేట్స్ ఏంది 0, -7/3 p యొక్క కోఆర్డినేట్స్ ఏం వచ్చినాయి మనకి 2, -5/3 వచ్చినాయి ఓకే అర్థమైంది కదా ఇవి q ఒక కోఆర్డినేట్స్ ఇవి p ఒక కోఆర్డినేట్స్ అర్థమైంది కదా మళ్ళీ ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఈ క్వశ్చన్ లో ఉండే ట్రిక్ ఇంకా అంత కామన్ లాజిక్ ఈ రేషియోలో నువ్వు అనుకోవడమే ఓకే ఆ రేషియో ఒక్కటిగా నీకు అర్థమైంది అనుకో ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేస్తావు నోట్ గైస్ ఓకే కోఆర్డినేట్ జామెట్రీ ఎక్సర్సైజ్ 7.2 లో థర్డ్ క్వశ్చన్ ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే కానీ చాలా ఈజీ అర్థం అవ్వాలి వినడంలోనే ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వినడంలోనే ఎక్కువ ఉంటుంది రాసి చాలా తక్కువ డిస్టెన్స్ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా తప్ప ఇక్కడ ఏం సెక్షన్ ఫార్ములా ఉపయోగించడం కుదరదు ఓకే బాగా వినండి వినడంలోనే ఎక్కువ స్కిప్ చేయొద్దండి ఇక్కడ బాగా వినండి విన్నారనుకో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ ప్రాబ్లం ఇక్కడ చూడండి టు కండక్ట్ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ఇన్ అవర్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ABCD ఓకే నేను ఫుల్ స్టాప్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను మీరు స్కిప్ చేయకుండా వినండి మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకో ఈజీగా ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లం అయితే కానీ క్వశ్చన్ అర్థం కావాలి ఓకే
టు కండక్ట్ ద స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ఇన్ అవర్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ఏబిసిడి. అంటే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టాలనుకున్నారు వాళ్ళ స్కూల్లో, అక్కడ ఏబిసిడి అని అంటే రెక్టాంగులర్ షేప్, అందుకే ఏబిసిడి. ఓకే, ఏబిసిడి అనే రెక్టాంగులర్ షేప్ లో స్పోర్ట్స్ కండక్టర్ నిర్వహిస్తున్నారు. ఓకే, వీడికి అయిపోయింది. లైన్స్ హ్యావ్ ద బి డ్రా విత్ ద చాక్ పౌడర్ ఎట్ ద డిస్టెన్స్. ఇక్కడ చూడండి, అంటే ఆ రెక్టాంగిల్ లోనే మనకి చాపిక్స్ పౌడర్ తో డిస్టెన్స్ ఇవ్వడం జరిగిందంట. ఓకే, 1 మీటర్ ఈచ్. ఏంది 1 మీటర్, 1 2 3 4 4 అంటే ఒక్కొక్క మీటర్ కి డిస్టెన్స్ చాక్ పౌడర్ తో డిస్టెన్స్ గీయడం, లైన్స్ గీసారనమాట. ఓకే, ఈచ్ అదర్. ఇక్కడ చూడండి 100 ఫ్లవర్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఇక్కడ అర్థం అవ్వాలి. 100 ఫ్లవర్స్ posts have been placed at the distance of 1 meter from each other the longs AD. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏడి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది అనమాట. అంటే బాయినండి, ఇప్పుడు బాయినండి, అంటే ఒక్కొక్క మీటర్ కి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటా వెళ్ళారంట. అలా 100 ఫ్లవర్లు పెట్టుకుంటా వెళ్ళారంట. అటైతే ఎన్ని మీటర్లు ఉన్నట్టు? మళ్ళీ చెప్తున్నాడు, ఒక్కొక్క మీటర్ కి అలా ఒక్కొక్క ఫ్లవర్ వైజ్ పెట్టుకుంటా వెళ్ళారనమాట. అట్ట 100 పెట్టుకుంటా వెళ్తే ఎన్ని మీటర్లు ఉంటుంది? 100 మీటర్లు ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ క్వశ్చన్ అర్థమయ్యే మీకు ఫుల్ స్టాప్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ బాగానండి, 1 మీటర్ కి 1 ఫ్లవర్. ఓకే, ఇంకొక మీటర్ కి 1 ఫ్లవర్, ఇంకొక మీటర్ కి 1 ఫ్లవర్. అలా 100 ఫ్లవర్లు పెట్టుకుంటా పోతే ఎన్ని మీటర్లు అవుతుంది? 100 మీటర్లు అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. అంటే ఏడి మొత్తం ఎన్ని మీటర్లు ఉన్నట్టు? 100 మీటర్లు ఉన్నట్టు. మొత్తం ఎన్ని మీటర్లు ఉంది? 100 మీటర్లు ఉంది. ఓకే, క్లియర్, అర్థమైందా? ఇప్పుడు ఏడి గురించి అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అయిపోయింది, ఏడి గురించి అయిపోయింది. యాజ్ అ షో ఇన్ ద ఫిగర్. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఇప్పుడు అర్థం అవ్వాలి. నిహారిక రన్స్ 1/4 లైన్ డిస్టెన్స్ ఏడి. బాయనండి, ఇక్కడ పదం ఏం మాట్లాడుతున్నారు? 1/4 డిస్టెన్స్ ఏడి అంట. అంటే ఏడి మీద ఏబి గురించి మాట్లాడట్లేదు. ఏంది? ఏడి మీద గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 1/4 అంటే 100 మీటర్ లో 1/4 ఊరికి రన్ చేసింది అనమాట తను. ఓకే, ఎన్నో లైన్ మీద? 2వ లైన్ మీద. ఎన్నో లైన్ మీద? 2వ లైన్ మీద. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. బాగానండి, క్లియర్ గా నిహారిక అర్థమైంది కదా. నిహారిక 2వ లైన్ మీద 100 మీటర్ల దూరంలో ఉన్న ఏడీలో 1/4 పరిగెత్తింది. ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది ఇదే. మళ్ళీ తర్వాత ప్రీత్ రన్స్ 1/5 రన్స్ డిస్టెన్స్ ఏడి. అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, ప్రీత్ అనే 1/4 లైన్ డిస్టెన్స్ ఏడి. అంటే ఏడీలో ఇక్కడ చూడండి, ఏడీలో 1/5 మీటర్స్, ఇగో 1/5 మీటర్స్ ప్రీతి రన్ చేసింది. ఎందులో? ఏడీలో. ఓకే, ఏడి ఆన్ ద 8th లైన్. ఎన్నో లైన్ లో? 8th లైన్ లో. క్లియర్, 8th లైన్. అండ్ ద పోస్ట్ ద రెడ్ ఫ్లాగ్, అంటే రెడ్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద బోత్ ఫ్లాగ్స్? ఇక్కడ చూడండి, ఇదే మనకు కావాల్సింది. ఇది వాట్ డిస్టెన్స్ ఆఫ్ ది ఫోర్త్, ఇక్కడ బోత్ ఫ్లాగ్స్. అంటే ఇక్కడ ఈ ఫ్లాగ్ కి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది క్వశ్చన్. వీటికి వరకు ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చేసిన తర్వాత రెండో క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, అంతవరకు ఏమొద్దు. ఇక్కడ చూడండి, ఏబి యాజ్ ఎక్స్ యాక్సిస్. ఏంది? ఏబి యాజ్ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. తర్వాత ఏడి అనేది ఏమవుతుంది? ఏడి అనేది వై యాక్సిస్. ఏంది? వై యాక్సిస్. ఇక్కడ ఏబి ఎన్ని మీటర్లు ఉన్నట్టు? 100 మీటర్లు ఉన్నట్టు. మనం ఇప్పుడు నిహారిక కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. మనకి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ కోఆర్డినేట్స్ తెలియాలి. కానీ మనకి ఎక్స్ యాక్సిస్ మీద 2 అని నిహారిక ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసింది. ఇప్పుడు మరి ఏం కావాలా? ఏడీది కావాలి. అంటే వై యాక్సిస్ కోఆర్డినేట్ కనుక్కోవాలి. వై యాక్సిస్ ఎలా కనుక్కుంటావు? వీడ 100 మీటర్లు ఉంది కదా ఏడి అనేది. వై యాక్సిస్ అంటే ఏంది? ఏడీనే. ఇది ఏబి. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, బాయనండి, నిహారిక 1/4 రన్ చేసింది. ఎందులో? ఏడీలో. ఇక్కడ ఈ క్వశ్చన్ గానీ అర్థమైంది అనుకో ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ నిహారిక చేద్దాం. ఫస్ట్ నిహారిక, ఎక్కడ ఉంది నిహారిక? ఇక్కడ ఉంది నిహారిక ఎంత రన్ చేసింది? 1/4 ద డిస్టెన్స్ ఏడి మీద 1/4 డిస్టెన్స్ వేసింది ఆన్ ద సెకండ్ లైన్. ఏ లైన్ మీద? సెకండ్ లైన్. ఇక్కడ చూడండి, మనం నిహారికని పి అనే పాయింట్ తో సూచిద్దాం. ఓకే, ఇది పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ లైన్ ఇక్కడ చూడండి, ఏడి మీద కనుక్కున్నాయి. మనకి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ కావాలి. ఎన్నో లైన్ మీద పరిగెడుతుంటాను? 2వ లైన్ మీద. కాబట్టి ఇది ఎక్స్ కోఆర్డినేట్. ఏంది ఎక్స్ కోఆర్డినేట్ కి 2 ఎందుకు వచ్చింది? ఇగో ఏడి ఎన్నో లైన్ మీద పరిగెడుతుంది? సెకండ్ లైన్ మీద పరిగెడుతుంది. ఓకే,
మరి మనకి వై యాక్సిస్ కావాలి కదా, వై యాక్సిస్ ఎలా కనుక్కోవాలి ఇక్కడ బాగా గమనియండి. 100 మీటర్లో బాయినండి ఏడి మొత్తం ఎన్ని మీటర్లు 100 మీటర్లు. 100 మీటర్లో ఎంత దూరం పరిగెత్తింటాను 1/4. ఎంత 100 మీటర్లో 1/4 పరిగెత్తింది అంటే దానికి అర్థమైంది 100/4 కదా. అంటే 100/4 చేద్దాం. 100/4 కోఆర్డినేట్స్ కనుక్కోండి. 2, 100 లో కల్లా ఇక్కడ 4 1 జా 425 జా అంటే 25. అంటే పి యొక్క కోఆర్డినేట్స్ ఎంత వచ్చింది 2, 25 వచ్చింది. అంటే 100 మీటర్లో నిహారిక 100 మీటర్లో ఏడి ఎంత పరిగెత్తింది 25 మీటర్లు పరిగెత్తింది. ఓకే, ఎన్నో లైన్ మీద 2వ లైన్ మీద. ఇది అయిపోయింది, పి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిది ఎవరిది ప్రీత్. ఓకే, ప్రీత్ అనుకుందాం. ప్రీత్ రన్స్ 1/5 కదా. ద డిస్టెన్స్ దేని మీద ఏడి మీద కదా. ఏడి ఆన్ ద ఎన్నో లైన్ మీద 8th లైన్ కదా. ఎన్నో లైన్ మీద 8th లైన్. 8th లైన్ అంటే ఏది ఏడి కదా. ఏబి కదా. ఏబి అంటే మనకి ఏంది ఎక్స్ యాక్సిస్ కదా. ఇక్కడ చూడండి ఏబి అనేది ఎక్స్ యాక్సిస్. మనం క్యూ అనుకున్నాం బట్టి క్యూ. ఎన్నో లైన్ మీద 8th లైన్ మీద కదా. ఇక్కడ చూడండి 8th లైన్ మీద కదా. ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు మనకి ఏంది వై యాక్సిస్ కావాలి. వై యాక్సిస్ అంటే ఏంది ఏడి కదా. మనకి వై యాక్సిస్ అనేది ఏడి. వై యాక్సిస్ మీద ఎంత దూరం పరిగెత్తింది 1/5 దూరం పరిగెత్తింది. అంటే 100 మీటర్లలో 1/5 పరిగెత్తింది. అంటే 100/5. ఓకే, 100/5 అది వై యాక్సిస్ కి వచ్చింది. అంటే 8 బై ఇక్కడ చూడండి 5 1 జా 5 2 జా అంటే 20 డిస్టెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రీతి ఎంత దూరం పరిగెత్తింది 20 మీటర్స్ పరిగెత్తింది. ఓకే, క్లియర్. నిహారికదేమో కనుక్కున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నా. ఏడీలో అంటే 100 మీటర్లలో నిహారిక 1/4 పరిగెత్తింది. వాటి కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది, వై కోఆర్డినేట్ వచ్చింది. ప్రీతి కూడా ఎక్స్ కోఆర్డినేట్ లో 8వ లైన్ మీద పోతుంది. ఎంత దూరం పరిగెత్తింది వై యాక్సిస్ మీద 20 మీటర్లు పరిగెత్తింది. ఇప్పుడు ఏంది మరి క్వశ్చన్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది, వై కోఆర్డినేట్ వచ్చింది. వాట్ ఇస్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా ఏంది మనకు ఆ రెండింటికి డిస్టెన్స్ కనుక్కోమంటారు. అంటే ఏంది నిహారికకి ప్రీతికి ఉన్న డిస్టెన్స్ కనుక్కోమంటారు. డిస్టెన్స్ ఫార్ములా ఏంది మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి x2 - x1 మనకి ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. p క్యూబ్ కదా మనం డిస్టెన్స్ కనుక్కుంటుంది. x2 ఏముంది మనకి 8 మైనస్ x1 ఏముంది 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 ఏముంది 20 మైనస్ y1 ఏముంది 25 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా. రూట్ 8 లో కల్లా 2 పోతే ఎంత 6 హోల్ స్క్వేర్ ప్లస్ 20 లో కల్లా 25 పోతే 5 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి రూట్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. ఆన్సర్ ఎంత వస్తుంది 6 ఒక 5 11 1 మిగులుతుంది 3 4 5 6 అంటే రూట్ 31 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. రూట్ 61 మీటర్స్ దూరం ఉంది. అంటే ఇక్కడికి బాగా చూడండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత దూరం ఉంది రూట్ 61 మీటర్స్ దూరం ఉంది. ఓకే, డిస్టెన్స్ కనుక్కోమన్నారు అయిపోయింది. మరి ఇప్పుడు ఇంకేంది ఓకే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఇఫ్ ద రష్మి యాజ్ ద టూ పోస్ట్ యాజ్ ద బ్లూ ఫ్లాగ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద టూ ఫ్లాగ్స్ వేర్ ఆర్ షుడ్ షీ పోస్ట్ హియర్ ఫ్లాగ్. ఏంది దీనికి అర్థం? ఇగో వీళ్ళిద్దరు డిస్టెన్స్ కనుక్కున్నాం కదా. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త రష్మి వచ్చిందంట. రష్మి వచ్చింది అనమాట. రష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఎన్నో లైన్ మీద పరిగెత్తిందో తెలీదు. ఇక్కడ చూడండి ఎన్నో లైన్ మీద పరిగెత్తిందో కూడా తెలీదు. కానీ వాటి మధ్యలో ఫ్లాగ్ వాతిందంట. అంటే ఈ డిస్టెన్స్ మీద మధ్యలో పి ఎంత వచ్చింది మనకి 2,25 కదా. బాయ్నండి క్యూ ఎంత వచ్చింది 8,25 వచ్చింది. ఓకే 8,20 వచ్చింది. అటైతే ఒక రష్మి అనే అమ్మాయి మళ్ళీ ఇక్కడ రష్మి యాజ్ ద పోస్ట్ బ్లూ ఫ్లాగ్ ఆఫ్ వే అంటే రష్మి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ మధ్యలో అంటే వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫ్లాగ్ వాతిందంట. ఏం ఫ్లాగ్ జాయినింగ్ ద ఫ్లాగ్స్. ఏ ఫ్లాగ్ కలర్ ఏదబ్బా బ్లూ అనుకుంటా. బ్లూ ఫ్లాగ్ రైట్. బ్లూ ఫ్లాగ్ పాతిందనమాట. ఏ డిస్టెన్స్ మధ్యలో ఈ డిస్టెన్స్ మధ్యలో నేను చెప్పినాను ఒక వీడియోలో చెప్పినాను. డిస్టెన్స్ మధ్యలో కావాలంటే ఏంది హాఫ్ వే అంటున్నాను. ఇక్కడ హాఫ్ వే అంటే ఏంది మధ్యలో మీడియన్
అంటే మీడియన్ అంటే ఇప్పుడు ఏంది, ఈ రెండింటి మధ్యలో మనము డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే దానికి ఫార్ములా ఏంది, కోఆర్డినేట్స్ ఆఫ్ ది బ్లూ ఫ్లాగ్. బ్లూ ఫ్లాగ్ కి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు మిడ్ వే ఆఫ్ PQ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బ్లూ ఫ్లాగ్ ఈ మిడ్ వే లో పాతింది అనమాట. ఎక్కడ పాతింది, దానికి ఫార్ములా ఏంది మనకి, x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ చూడండి x1 ప్లస్ x2 ఏ కోఆర్డినేట్స్ కి, మనకి p నే కదా, p ఎంత మనకు వచ్చింది 2,25 కి. అలాగనే q ఎంత వచ్చింది 8,20. క్లియర్. ఇక్కడ చూడండి x1 ప్లస్ x2, x1 ఎంత ఉంది మనకి, ఇగో x1 y1 x2 y2 కదా. సబ్స్టిట్యూషన్ చేయండి. x1 ప్లస్ x2 ఏంది మీడియన్. ఇప్పుడు మనం మీడియన్ అనుకుంటున్నాం PQ కి. ఓకే, x1 ప్లస్ x2, x1 ఏముంది 2 ప్లస్ x2 ఏముంది 8 ఉంది బై 2 కామా y1 ప్లస్ y2, y2 ఎంత ఉంది, y1 ఎంత ఉంది 25 ప్లస్ 20 బై 2. ఇక్కడ చూడండి 8 ఒక 2 ఎంత అవుతుంది 10 బై 2 కామా ఇక్కడ చూడండి 25 ఒక 20 ఎంత అవుతుంది 45 బై 2. ఓకే, ఇక్కడ చూడండి అంటే కోఆర్డినేట్స్ పూర్తిగా కనుక్కోండి. 10 బై 2, 2 1 జా 2 5 జా అంటే 5 కామా 45 ని భాగరం చేయండి, 45 ని 2 తో భాగరం చేయండి. ఇక్కడ చూడండి 2 2 జా 4 0 5 మిగిలింది కాబట్టి 1 పెట్టుకొని మళ్ళా 2 2 జా 4 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 2 5 జా 10 అంటే 0 వచ్చింది. అంటే ఎంత వచ్చింది 21.5 మీటర్స్. అంటే ఇక్కడ చూడండి మళ్ళా రశ్మి ఇక్కడ అయిపోయింది, ఇంకా ఆన్సర్ అయిపోయింది. ఇంకా రశ్మి వచ్చేసి 5వ లైన్ లో ఏంది, ఇక్కడ ఫస్ట్ ఏది మనకి ఏడి కదా, అదే ఏబి కదా, అంటే ఎక్స్ యాక్సిస్ కదా. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంది మనకి ఏబి కదా. అంటే 5వ లైన్ లో పరిగెత్తుకుంటా వచ్చి ఎంత దూరం పరిగెత్తుకొచ్చింది 21.5 మీటర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి మీడియన్ వాళ్ళిద్దరి మధ్యలో జెండా పాతింది అనమాట. అర్థమైందా గైస్? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, బ్లూ ఫ్లాగ్ పాతింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి 5వ లైన్ లో 21 మీటర్ పాయింట్ 5లో తన ఫ్లాగ్ పాతింది అనమాట. ఓకే గైస్, అర్థమైంది కదా క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నానండి, నిహారిక ప్రీతి మనం కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. ఓకే, కోఆర్డినేట్స్ కనుక్కున్న తర్వాత డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత ఆ రెండింటి మధ్యలో మిడ్ రశ్మి షుడ్ posted flag on the 5th line and distance ఎంత 21.5 మీటర్స్. ఓకే, అర్థమైంది కదా. అంటే 21.5 మీటర్స్ దూరం పరిగెత్తి 5వ లైన్ మీద 21.5 దూరం పరిగెత్తి వాళ్ళిద్దరి మధ్యలో జెండా పాతింది అనమాట. ఓకే, నోట్ డౌన్. కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 7.2 లోని 4th క్వశ్చన్. ఫైండ్ ద రేషియో విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -3, 10 అండ్ 6, -8 ఈస్ డివైడెడ్ బై -1, 6. ఇక్కడ క్వశ్చన్ కానీ బాగా అర్థమైతే ఇది కూడా ఎగ్జాంపుల్స్ లో వచ్చింది ఒకసారి. ఇప్పుడు ఏం కనుక్కోమంటాను, ఫైండ్ ద రేషియో అంటే రేషియో కనుక్కోవాలి. అంటే ఏంది M1:M2 ని కనుక్కోవాలి. ఓకే, క్లియర్. వీడికి విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్, ఏ లైన్ సెగ్మెంట్ మీద 3, -3, 10. అలాగే ఇంకోటి ఏంది 6, -8. ఇక్కడ చూడండి లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఏ లైన్ సెగ్మెంట్ మీద -3, 10 అలాగనే 6, -8 ఈజ్ డివైడెడ్ బై దేన్ని డివైడ్ చేస్తుంది, దేన్ని -1, 6 అనేది. అది ఎక్కడో మనకు తెలియదు కాబట్టి -1, 6 దీన్ని P అనుకుందాం, దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి -3, 10 అలాగే 6, -8 ని ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏదది -1, 6 ని. ఓకే, అర్థమైందా? అలాగైతే ఇప్పుడు ఏం చేయాలా, M1:M2 ని కనుక్కోవాలి. అంటే ఎంత రేషియోలో డివైడ్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఇంకొక పారి చెప్తాడు అండి. ఇక్కడ చూడండి ఈ పాయింట్ కి మధ్యలో డివైడ్ చేస్తుంది ఏది -1, 6. అలాగైతే ఎంత రేషియోతో డివైడ్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఇది సేమ్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ లో మనం చేసాము, చాలా సింపుల్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, సొల్యూషన్ లెట్ ద గివెన్ పాయింట్స్ A -3, 10 and B
minus 6 comma minus 8 is divided by p minus 1 comma 6. ఈ లైన్ సెగ్మెంట్ మీద ఒక పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది -1, 6. అలాగైతే m1:m2 ఎంత అనేది క్వశ్చన్. మనకి ఫార్ములా ఏంటి దానికి? p x, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇదే కదా ఫార్ములా మనకి లైన్ సెగ్మెంట్. ఇక్కడ చూడండి px, y. p ఏమొచ్చింది మనకి? -1, 6 కదా. ఓకే, అలాగనే రాద్దాం. m1 తెలుసా మనకి? తెలీదు, మనం m1 నే కనుక్కోలేదు. m1 x2 తెలుసా? ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకే, క్లియర్. x2 ఎంత? 6 ప్లస్ m2 ఎంత మనకి తెలియదు, అదే కనుక్కోవాల్సింది. x1 ఎంత? -3 బై m1 ప్లస్ m2 మనకు తెలియదు కాబట్టి అవే మనం కనుక్కోవాలి. కామా m1 తెలుసా? తెలీదు. y2 ఎంత మనకి? -8 ప్లస్ m2 తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. y1 ఎంత మనకి? 10 బై m1 ప్లస్ m2. ఓకే, ఐఎం. ఇక్కడ చూడండి, నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అంటే ఈ కోఆర్డినేట్స్, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి మనకి? ఈక్వల్ అయితే. అంటే -1 అనేది m1 ఇంటూ 6 ప్లస్ m2 ఇంటూ -3 బై m1 ప్లస్ m2 కి ఈక్వల్ అవుతుంది. 6 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఇది ఎక్స్ కోఆర్డినేట్స్, ఇదేమో వై కోఆర్డినేట్స్. ఇది నేను సెక్షన్ ఫార్ములాలో క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు సెక్షన్ ఫార్ములా వినండి. ఓకే, ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు? ఎట్ ఎక్స్ తీసుకుందాం. -1 ఈక్వల్ టు, ఎందుకు నేను అది ఒక్కటే తీసుకుంటున్నానంటే ఇక్కడ m1 m2 ఇక్కడ m1 m2 రెండు సేమ్ రేషియోస్ కదా, అర్థమవుతుందా? అందుకే మనం ఒక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటే చాలు, ఆటోమేటిక్ గా రెండోది కూడా అంతే ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, -1 m1 ఇంటూ, ఇక్కడ చూడండి ఇంటూ చేసేద్దాం ఇంకా డైరెక్ట్. 6 ఇంటూ m1 6m1 ప్లస్ ఇంటూ -3m2 బై m1 ప్లస్ m2. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడు అండి. మనం ఎక్స్ తీసుకున్నాం, ఎక్స్ కోఆర్డినేట్ 6 ఇంటూ m1 6m1 ప్లస్ ఇంటూ -3m2 బై m1 ప్లస్ m2. మనకి m1 ప్లస్ m2 ఏం చేస్తుంది? డివైడ్ చేస్తున్నాం. అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ -1 ఇంటూ m1 ప్లస్ m2. అర్థమైందా? డివైడ్ చేస్తుంది m1 ప్లస్ m2, అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ, అందుకే బ్రాకెట్ 6m1 -3m2. ఓకే, ఇంకా చాలా సింపుల్ గా ఉంటుంది. -1 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. -m1 1 తో ఇంటూ చేస్తే m1 -1 ప్లస్ ఇంటూ -m2. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, 1 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసినాను, ప్లస్ ఇంటూ -6m2 -3m2. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయాలా? m1 లన్న పక్కకి, m2 లన్నీ ఒక పక్కకి. ఇక్కడ చూడండి, -m1 అలాగనే పెడదాం. -m1 ప్లస్ 6m1 యువతలకు వస్తే ఏమవుతుంది? -6m1. ఏంది? m1 లన్న పక్కకి, ఇక్కడ ఒక m1 ఉంది, -m1 అలాగనే ఇస్తాను. ఇది ప్లస్ 6m1 యువతలకు వస్తే ఈక్వల్ టు, యువతలకు వస్తే -6m1 ఈక్వల్ టు, ఇక్కడ చూడండి -3m2 -m2 అలాగనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ -m2 అవతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ m2. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలా? m1 లన్నీ కూడాలి. ఈ -7m1 మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తు పెట్టి రెండు కూడాలి. బిగ్ సింబల్ ఏముంది? -3 లో కల్లా ఒక 3m2 లో కల్లా ఒక m2 పోతే ఎంత ఉంటుంది? 2m2. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 m2లు ఉన్నాయి, ఇక్కడ ఒక m2 ఉంది. అంటే 3 m2 లో కల్లా ఒక m పోతే ఎంత ఉంటుంది? 2m2. మైనస్ క్యాన్సల్. ఏం మిగిలింది? 7m1 ఈక్వల్ టు 2m2. ఓకే, ఇప్పుడు m1 m2 అన్ని మళ్ళీ పక్కకి తెచ్చుకోండి. m1 బై m2 ఇంటూ ఎస్ నీతులు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై ఈక్వల్ టు 2 అలాగనే రద్దాం. 7 ఇంటూ ఎస్ నీతులు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై. ఓకే, అంటే ఇప్పుడు ఏంది? m1 ఈక్వల్ టు 2 కామా m2 ఈక్వల్ టు 7. దీన్ని రేషియోలోకి రాస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, దీన్ని రేషియోలోకి రాస్తే m1:m2 ఈక్వల్ టు 2:7. అంటే m1:m2 ఎంత వచ్చింది? 2:7. ద రిక్వైర్డ్ పాయింట్స్ ఏమొచ్చింది మనకి? రేషియో, రిక్వైర్డ్ రేషియో ఏమొచ్చింది మనకి? 2:7 అనమాట. అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. మనము ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడనే అర్థం అవ్వాలి. ఒక డివైడ్ ని, అంటే ఇది ఎక్స్ కోఆర్డినేట్ కి సంబంధించి, ఇది వై కోఆర్డినేట్,
ఇప్పుడు మరి ఈ 6 ఇవి వేస్ట్ ఏనా అంటే కాదు, మళ్ళీ మీరు 6 తో దీన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయండి. అంటే ప్రతి ఒక్కదాన్ని డివైడ్ చేస్తున్న అవతల పోతే ఇంటూ, మళ్ళీ ప్రతి ఒక్కదాన్ని 6 ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. M1 అన్నో పక్కకి M2 అన్నో పక్క తెచ్చుకోండి, సేమ్ ఇదే రేషియో వస్తుంది. ఎందుకు వస్తుంది సేమ్ రేషియో? ఎందుకంటే ఇక్కడ M1 ఇక్కడ M2, ఇక్కడ M1 ఇక్కడ M2 సేమ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి, అంటే ఈ పాయింట్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు దీనికి దీనికి సమానంగా ఉంటుంది. రెండిట్లో నువ్వు ఏదన్నా తీసుకొని చెయ్యొచ్చు. ఇప్పుడు చూడండి M1:M2 ఎంత వచ్చింది? 2:7 వచ్చింది అనమాట. నోడం గైస్. ఓకే గైస్, ఎక్సర్సైజ్ 7.2 లోని 5th క్వశ్చన్. Find the ratio in the which line segment joining A 1, -5 and B -4, 5 is divided by the x-axis. Also find the coordinates of the point of the division. ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ 6 నుంచి 10 మధ్యలో చేసాము, కానీ ఇక్కడ మనకి y యాక్సిస్ రావడం జరిగింది ఎగ్జాంపుల్స్ లో. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ లో x యాక్సిస్ రావడం జరిగింది. ఇక్కడ ఫైండ్ ద రేషియో, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఫైండ్ ద రేషియో, సేమ్ ఇందాక 4th ప్రాబ్లం ఎలా కనుక్కున్నాం చూడ అలాగనే కనుక్కోవాలి. కానీ ఇక్కడ మనకి రేషియో ఇవ్వడం లేదే, రేషియో అంటారా. ఇక్కడ మనకి ఓన్లీ 2 పాయింట్స్ ఇచ్చినారు, మరి P పాయింట్స్ ఇవ్వలేదే. కానీ ఇక్కడ చూడండి ఎలా కనుక్కోవాలి, మరి ఇచ్చేసినారు డివైడ్ x యాక్సిస్ అంటే x యాక్సిస్ మీద పోతుంది. ఇక్కడ A ని మనం 1, -5 అనుకుందాం, B ని ఏముంది -4, 5. ఓకే, ఇడికి అయిపోయింది. ఈజ్ డివైడ్ లైన్ సెగ్మెంట్ అయిపోయింది. ఈజ్ డివైడ్ బై ద x యాక్సిస్ అంటే ఏంటి దానికి అర్థం అంటే ఈ లైన్ ఉంది, ఈ లైన్ సెగ్మెంట్ అది ఓన్లీ x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x యాక్సిస్, ఇది x డాష్, ఇది y, ఇది y డాష్ కదా. అంటే ఈ లైన్ అనేది ఓన్లీ x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. ఓకే క్లియర్, x యాక్సిస్ మీద మాత్రమే. అంటే అట్టప్పుడు ఏమవుతుంది, x యాక్సిస్ అవుతే అట్టప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి x కోఆర్డినేట్ ఉంటుంది కానీ y కోఆర్డినేట్ అనేది ఉండదు. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి డివైడ్ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని P అనుకుందాం. ఏమనుకుందాం? P x, 0. ఓకే క్లియర్, P ని x, 0 అంటే x యాక్సిస్ అనేది డివైడ్ చేస్తుంది. క్లియర్. అలాగైతే ఆ పాయింట్స్ ఆ రేషియో కనుక్కోమంటారు. అంటే ఇది P, ఇది A, ఇక్కడ చూడు A B. ఇప్పుడు మనం రేషియో కాలేదు అంటే ఎంతతో డివైడ్ చేస్తున్నది కనుక్కోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది డివిజన్. అయితే కోఆర్డినేట్స్ కనుక్కోండి, వీటికి డివైడ్ అంటే ఏం కనుక్కోవాలా, ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి, రేషియో కావాలి. రేషియో కనుక్కుందాం ఫస్ట్. లెట్ P x, 0 అంటే x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. బి ద పాయింట్ ఆన్ y యాక్సిస్, x యాక్సిస్ ఏంది x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. ఇది దేన్ని డివైడ్ చేస్తుంది మనకి, విచ్ డివైడ్స్ దేన్ని డివైడ్ చేస్తుంది, A -1, -5 అండ్ B -4, 5 అనేది డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి రేషియో కనుక్కోవాలి కాబట్టి మనం M1 M2 అలాగనే ఉంచుతాం. ఫార్ములా ఏంది మనకి కనుక్కోనిక, P x, y ఈక్వల్ టు M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2 కామా M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లం కన్నా వింటే కన్నా మీకు క్లారిటీగా అవుతుంది. P యొక్క పాయింట్స్ ఏముండే మనకి x, 0 రైట్. ఇక్కడ చూడండి M1 తెలుసు, మనం ఆ రేషియోని ఫస్ట్ కనుక్కోవాల్సింది. x2 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇగో ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది, ఇది x2 అవుతుంది, ఇది y2 అవుతుంది. x2 ఏముంది మనకి -4 ఉంది, -4 ప్లస్ M2 తెలుసు కాబట్టి M2 అలాగనే ఉంటుంది. x1 ఎంత మనకి 1 బై M1 ప్లస్ M2 తెలుసు మనకి రేషియో కామా M1 అలాగనే ఉంటుంది. y2 ఎంత ఉంది 5 ప్లస్ M2 ఎంత ఉంది మనకి M2 అలాగనే ఉంటుంది. y1 ఎంత ఉంటుంది -5 ఉంటుంది. క్లియర్, బై M1 ప్లస్ M2. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. ఇక్కడ చూడండి -4M1 ఇంటూ చేస్తున్నాం, -4M1 ప్లస్ 1 తో M2 ఇంటూ చేస్తే M2నే వస్తుంది బై M1 ప్లస్ M2 కామా ఇక్కడ చూడండి 5M1 ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది -5M2 బై M1 ప్లస్ M2.
ఓకే క్లియర్. ఇక్కడ మీరు బాగా గమనియండి, మనకి ఇందాక నేను ఫోర్త్ క్వశ్చన్ లో చెప్పినాను, అంటే ఇవి ఏ పాయింట్స్ ఎక్స్ యాక్సిస్, ఈ వై కోఆర్డినేట్ ఈ పాయింట్స్ కదా. అంటే మనం ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ చూడండి టేకింగ్ 0 తీసుకున్నాం. ఓకే 0 తీసుకున్నాం. ఎందుకు 0 తీసుకుంటాను, మనకి ఏం కావాలి, M1 M2 కావాలి. ఇక్కడ చూడండి 0 ఈక్వల్ టు ఏంది, 0 ఈక్వల్ టు ఏముంది 5M1 మైనస్ 5M2 బై M1 ప్లస్ M2. రైట్, అర్థమవుతుందా. మనం M వాల్యూ అనుకుంటాం, మనకి ఇది డివైడ్ చేస్తున్న అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే 0 ఇంటూ M1 ప్లస్ M2 ఈక్వల్ టు 5M1 మైనస్ 5M2. ఇక్కడ 0తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తే ఏమవుతుంది, 0నే మిగులుతుంది కదా. అంటే ఇప్పుడు ఏం మిగిలింది, 5M1 మైనస్ 5M2. ఓకే ఇక్కడ చూడండి, ఇది మైనస్ యూతలు పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే M1 పక్కకి M2 ఒక పక్కకి తెచ్చుకుందాం. అంటే 5M2 ఈక్వల్ టు 5M1. కరెక్ట్, ప్లస్ చేస్తుంది యూతలు పోతే, సారీ మైనస్ చేస్తుంది యూతలు పోతే ప్లస్. నాకు ఇప్పుడు ఏం కావాలా, M1 M2 కావాలి. అంటే M1 బై M2 ఈక్వల్ టు, అంటే ఇక్కడ చూడండి M1 అలాగే ఉంది, M2 ఇంటూ 5 పక్కన ఇంటూ చేస్తుంది అవతల పోతే డివైడెడ్ బై M1 బై, అంటే 5/5 వస్తుంది. 5 క్యాన్సిల్ అయిపోయింది అనుకో. అప్పుడు ఏముంది, M1 బై M2 ఈక్వల్ టు 1/1. అంటే M1 ఇస్ టు M2 ఈక్వల్ టు 1:2 1:1 వచ్చింది. అంటే రేషియో ఎంత వచ్చింది, 1:1 వచ్చింది. ఓకే క్లియర్, అంటే రేషియో అయిపోయింది. అలాగైతే ఇప్పుడు ఏంది, అండ్ ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది డివిజన్. ఆ డివిజన్ చేస్తున్న చోట పాయింట్స్ ఉన్నాయి కదా, x,0 వాటిని కనుక్కోవాలంటారు. 0ని మనం కనుక్కున్న ఒకటే, కనుక్కోకుండా ఒకటే. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, ఎక్స్ కోఆర్డినేట్ కనుక్కోవాలి. ఎక్స్ కోఆర్డినేట్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఏముంది మనకి, M1 మైనస్ 4 ప్లస్ M2 ఇంటూ 1 బై M1 ప్లస్ M2. అర్థమైందా. అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, అదే ఫైండ్ ద ఆల్సో డివిజన్, ఫైండ్ ద, ఇక్కడ చూడండి ఎక్స్ ను ప్రతి ఒక్కదాన్ని క్లియర్ చేద్దాం. ఇప్పుడు మైనస్ 4M1 ప్లస్ M2 బై M1 ప్లస్ M2. ఎక్స్ ఈక్వల్ టు మనకి M1 M2 లో ఆన్సర్ ఎంత వచ్చింది, M1 1 వచ్చింది, M2 కూడా 1 వచ్చింది. అంటే మైనస్ 4M1 ప్లస్ M2 ఎంత 1 బై M1 ప్లస్ 1. అర్థమవుతుందా. అంటే M1 M2 చోట్ల ఏం పెట్టాలా, 1 1 సబ్స్టిట్యూషన్ చేస్తాం. x ఈక్వల్ టు మైనస్ 4M1, సారీ 4 1 జా 4 మైనస్ ప్లస్ 1 బై 2. అంటే x ఈక్వల్ టు బిగ్ సింబల్ ఏముంది, మైనస్ 4 లో కల్లా 1 పోతే 3/2. అంటే x కోఆర్డినేట్స్, దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్స్ డివిజన్ బి ఏమొచ్చింది మనకి, p అంటే ఏంది, డివిజన్ చేస్తుంది కదా, p అనేది ఏబిని. అంటే ఏమొచ్చింది మనకి, p x ఎంత వచ్చింది మనకి, -3/2, 0. అంటే మన పాయింట్స్ ఏమొచ్చినాయి, డివిజన్ పాయింట్స్. ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ అన్నారు కదా, కోఆర్డినేట్స్ కనుక్కున్నాం. -3/2, 0 వచ్చింది అనమాట. నోటండి, అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నా ఏంటండి, మనం ఫస్ట్ రేషియో కనుక్కోవాలి. రేషియో కనుక్కున్న తర్వాత మళ్ళీ మనకి కోఆర్డినేట్ ఎక్కడైతే డివిజన్ చేస్తామో వాటి కోఆర్డినేట్స్ కనుక్కోమన్నారు. మనకి y అనేది కోఆర్డినేట్, అది x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి x అనేది ఒక్కటే కనుక్కోదాం. ఓకే, y యాక్సిస్ మీద పాస్ అవ్వట్లేదు మనకి. ఇక్కడ అదే స్పెసిఫిక్ గా చెప్పినారు, x డివైడెడ్ బై ద x యాక్సిస్. ఓకే గైస్, ఇంకా నోట్ డౌన్.